Hi guys, welcome back to our channel Sia. So yes, again we are back with one new episode and new video అనుకోండి. సో ఇదొక ట్రిప్ వ్లాగ్. సో మేము పీక్ డిస్ట్రిక్ట్ వెళ్తున్నాము, మేమిద్దరం వెళ్ళట్లేదు. సో వీఆర్ గోయింగ్ విత్ ఆల్ స్ట్రేంజర్స్ అనమాట. సో మనకి ఇన్స్టాలో ఇలా కొన్ని పేజెస్ ఉంటాయి. సో వేర్ దే బుక్ ఆల్ ద అంటే ఒక 50 to 60 పీపుల్ అందరినీ కలిపి వాళ్ళు ఒక ప్రైవేట్ బస్లో తీసుకొని వెళ్తారు. సో ఇది ఎవరికి చాలా ఉపయోగపడుతుంది అంటే లైక్ ఎవరికైతే ఓన్ వెహికల్స్ లేవు, మనము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూస్ చేసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ట్రిప్స్లో వెళ్తే మనకి బెనిఫిట్స్ ఉంటాయి బడ్జెట్ విధంగా, అండ్ ఆల్ స్ట్రేంజర్స్ పీపుల్ ఉంటారు. సో ఫ్రెండ్స్ కూడా వెళ్ళొచ్చు, స్ట్రేంజర్స్ గట్లో కలుస్తారు కాబట్టి వీ కెన్ హ్యావ్ ఫన్. సో ఓన్లీ ఆర్ యూ ఎక్సైటెడ్? I am so excited. సో ఎస్ గైస్, There are like 57 members with us, so how it's gonna be అనేది చూడాలి. సో ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం ఇద్దరం వెళ్తున్నాం అండ్ చాలా ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం. మాకు 6:20కి ట్రైన్ ఉంది. మేము నైట్ అంతా పడుకోలేదు, అందుకే మీకు మా మొహాలు చూస్తే కొంచెం పికప్ అయినట్టు కనిపిస్తాయి. మళ్ళీ వీడియో అక్కడ కంటిన్యూ చేస్తాము అండ్ వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ కూడా మేము మీకు లాస్ట్లో ఇస్తాము. ఇదేం ప్రమోషన్స్ కాదు, మనం అంత పెద్ద స్టార్లం కూడా కాదు, బట్ మాకు అనిపిస్తుండే వెళ్ళాలని చెప్పేసి మాకు ఒక రైట్ టైంలో రైట్ పేజ్ దొరికింది. సో వాళ్ళతో వెళ్తున్నాం. వాళ్ళ డిస్ట్రిక్ట్ అనే ఒక నేషనల్ పార్క్ చాలా పెద్దగా ఉంటుంది, బట్ అన్నీ కాదు, కొన్ని ప్లేసెస్, ఒక 3 ప్లేసెస్ మాత్రమే కవర్ చేస్తాము. Whenever I come to the St. Pancras, so నేను ఆల్వేస్ తీసుకునేది ఇది ఒకటి షేక్, ఇది ఫెరెరో షేక్, ELNN. సో దీని ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది ఈ బ్రాండ్. సో ఇక్కడ నేను తీసుకుంటాను. ఆల్రెడీ సెయింట్ ప్యాంక్రాస్కి వస్తే మీరు కూడా ఇక్కడ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు ఇష్టం, మా తమ్ముడికి ఇష్టం. సో గో టు ప్లేస్ అనమాట ఇది. నేను హడావిడిలో ఏమైందంటే నేను కెమెరాతో షూట్ చేస్తున్నాను. సో రీసెంట్లీ నేను కెమెరా పర్చేస్ చేశాను. మేబీ ఈ వీడియో తర్వాత వీడియో పెడతానని తెలియదు, బట్ దీనికి ఉండాల్సిన ట్రైపాడ్ నేను ఇంట్లో మర్చిపోయి వచ్చాను. సో ఒక కేసు ఉంటుంది, ఆ కేసు కూడా ఇంట్లో మర్చిపోయి వచ్చాను. అంత ఆగమాగం అయింది గైస్. సో ఆగమాగంలో అది మర్చిపోయి వచ్చాను. ఇప్పుడు ఇది తాగితే నాకు నత్తి వస్తుంది. సో గైస్ మేము ఇప్పుడే బస్ ఎక్కాము, అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో అందరు ఎక్కుతున్నారు, చూపిస్తాను. నాకు కొంచెం కెమెరా హ్యాండ్లింగ్ ఇబ్బంది అనిపిస్తుంది, అంటే చిన్నగా ఉంది. సో నాకు తెలియట్లేదు ఎంత డిస్టెన్స్లో పెడితే ఎలా వస్తుంది అని చెప్పేసి. ఈ వీడియో కొంచెం అటు ఇటు ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, చేసుకోండి. కొంచెం అలవాటు అయ్యాక ప్రాబ్లం కాబట్టి. ఇప్పుడే సర్వీసెస్లో ఆపారు, మళ్ళీ వెళ్ళి మిర్రర్ సెల్ఫీస్ తీసుకొని వచ్చాం. సో మార్నింగ్ అంటే మేము ఇద్దరం 2 డిఫరెంట్ హోమ్స్లో ఉంటాం. సో ఒక్క ఫొటోస్ కూడా లేవు, అందుకే ఇప్పుడు వెళ్ళేసి ఫాస్ట్గా మిర్రర్ సెల్ఫీస్ తీసుకొని వచ్చేసాం. మీకు అక్కడ వెనక కనిపిస్తుంది కదా, సో అదే బస్సులో వచ్చాము. మేము 57 మెంబర్స్ ఉన్నాము. మేము కొంచెం అలసిపోయాం కాబట్టి పడుకున్నాం. పడుకుంటూ వచ్చి లేపారు. ఎందుకు పడుకున్నారు మీరు? పడుకున్నా మీరు ముందుకెళ్ళి కూర్చోండి. సో అలా ఆగే वो 3 है ना, वो 3 वो कह रहे हैं पीछे में जाना, क्रॉस आ गया, ठीक है. అది మ్యాటర్. మేము లాస్ట్లో ఉన్నాము, మమ్మల్ని ముందుకు రమ్మని చెప్పి నేను చూపిస్తాను బస్. तुझसे मिला है तो तेरे बिना गुजारा ఎంత క్యూట్ ఉంది. ఎంత క్యూట్ ఉంది అసలు, చూడు ఎంత క్యూట్ ఉంది ఇది. సీ దిస్ చిన్న బుడ్డ కింద. వా no internet connection is a guys.
3 hours తర్వాత మేము పీక్ డిస్ట్రిక్ట్ వచ్చాం. సో మంచిగా ఎంజాయ్ చేసాం చాలా బస్లో, అంతాక్షరి ఆడుకున్నాం. సో చాలా ఫన్ ఉండే. అండ్ ఇప్పుడు వీఆర్ డిస్ట్రిక్ట్ వెళ్తున్నాం పైకి. ఎంత సూపర్ లొకేషన్ అంటే అసలు ఇది నో వర్డ్స్. సో ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అవుతుంది. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాను బికాస్ ఒక 1.5 year నుంచి నేను అనుకుంటున్నా పీక్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలి అని, బట్ ఎప్పుడు కుదరట్లేదు. అండ్ ఇంకొకటి అండ్ లైక్ నెక్స్ట్ వీక్ నా బర్త్డే ఉంది. సో నేను బర్త్డేకి ఎలా అయినా వెళ్ళాలి పీక్ డిస్ట్రిక్ట్ సోలో ట్రిప్ వేద్దాము అని చెప్పేసి ప్రాపర్ ప్లాన్ చేసుకున్నాను. బట్ ఎక్కడో అంటే మిస్ అవుతుంది, కుదరట్లేదు. బట్ మనం గట్టిగా మేనిఫెస్ట్ చేసుకుంటే అవుతుంది కాబట్టి అనుకోకుండా ఇలా ఒక ట్రిప్ వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. దాంట్లో నేను నాతో పాటు సో మేము ఇద్దరం వచ్చాము ఇప్పుడు ఇక్కడికి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. లైక్ మై సోల్ ఈజ్ సో మచ్ హ్యాపీ. కావాల్సిన టైం అనేం కాదు, బట్ ఏంటో వెదర్ అనుకూలంగా ఉంది. నిన్నటాగా ఫుల్ వర్షాలు ఉన్నాయి, బట్ ఈరోజు వర్షం లేదు. అండ్ ఇప్పుడే ఇట్లా ఎండ వస్తుంది, ఇట్లా మొహం మీద చిన్నగా ఎండ వచ్చి పడుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్. జారి పడితే ఎక్స్ట్రా బట్టలు కూడా లేవు, నీ జాగ్రత్తలు జంప్ అయిపోయావా? చూడండి ఇక ఎట్లా ఉంది ఇక్కడ. ఎందుకు జూమ్ అవ్వట్లేదు గైస్? నేను జూమ్ చేద్దామని అనుకుంటుంటే, బట్ చాలా బాగుంది. ట్రెక్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇందాక కొన్ని ఫోటో సెషన్స్ అయిపోయాయి. ఫొటోస్ దిగేసాక కొంచెం మేము అక్కడే ఫొటోస్ దిగుతున్నాం. మాకన్నా కొంతమంది ముందుకెళ్ళారు. సో వాళ్ళకి తెలిసింది ఏంటంటే ముందు రోడ్ బ్లాక్ అయిందంట, ఇలా కాదు ఆపోజిట్ వే అన్నాక సో మళ్ళీ ఇలా వస్తున్నాం. కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ అంత బాగుంది పీక్ డిస్ట్రిక్ట్. ఇఫ్ మీరు ఎవరైనా ఇప్పటివరకు రాకపోతే ప్లీజ్ డూ కమ్ అండ్ విజిట్ దిస్ ప్లేస్. బట్ మస్తు వస్తుంది అట్ ద సేమ్ టైం, చల్ల గాలి. గ్లౌజ్ వేసుకున్నాను నేను, వస్తుంది. హలో హాయ్ హాయ్. హలో. ఓ షిట్, ఇట్స్ నాట్ కమింగ్, వెయిట్. ఓకే. యా. హలో. యువర్ నేమ్? My name is Saru. Saru. Where are you from? India? You're from? Nepal. Nepal, yeah. Where are you from? Hyderabad? India. Yeah, Hyderabad, the south part. What's your channel name? CR2311. When we go Yeah. there, let me check you. Okay. Thank you. Come, let's go up. వీళ్ళంతా మాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. అసలు నేను ఇంకా వైడ్ లెన్స్ పెట్టలేదు. వైడ్ లెన్స్ పెట్టుంటేనా సూపర్గా అనిపిస్తుంది. హాయ్. How are you? You good? Yeah, I'm good. Thank you. How are you? I'm good. Thanks for Parinde. You are loving the trip. So he is the owner, creator. You're right? Yep. Yeah. You make vlogs? Yeah. YouTube page? Yeah, YouTube, not on Instagram. Oh, right. Yeah, but I think I mentioned like page today. Oh, cool. So guys, Yeah. you guys can join us. Yeah. It's beautiful, we are in Peak District right now. And we made this Parinde for all the South Asians. We've got Indians, Pakistanis, Afghanis, Bangladeshis, everywhere. It's about unity. We are like making a community for our people. Join us and you guys will love it, definitely. Thank you. Thank you. గైస్ మళ్ళీ కూడా వ్లాగర్ అయిపోయింది. లీ కొత్త ఫోన్ చూడండి ఎంత హైట్లో ఉన్నాము అని అంటే జూమ్ అవ్వట్లేదు, బట్ మీకు అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, సో అది స్టార్టింగ్ అక్కడ నుంచి. సో ఇంత హైట్లో ఉన్నాం మేము, బట్ అందుకే జూమ్ అవ్వట్లేదు గైస్. ఇంకొంచెం అక్కడ దాకా వెళ్ళాలి. వెళ్ళనా వద్దని ఆలోచిస్తున్నా. వెళ్ళాలనిపిస్తుంది, బట్ దిగేటప్పుడు మళ్ళీ లేట్ అవుతుంది. సో దానికోసమే ఆలోచిస్తున్నాను. అంటే పైకి వెళ్ళాలన్నా కూడా అంటే ఫుడ్ తినలేదు కదా, సో దానివల్ల పైకి వెళ్ళకపోతే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతుంటాయి కదా, సో అందుకే రిస్క్ చేయాలని అనిపిస్తలేదు. బట్ నిజంగా పైకి వెళ్ళాలనిపిస్తుంది. పట్టుదల ఉంటే చేయొచ్చు. ఎక్కడ అనిపిస్తుంది వెళ్దాంలే అని, బట్ కమ్ అక్కడ నహీ హే మోటివేట్ చేస్తున్నారు ఎక్కువ అన్నట్టుగా. ఫైనల్ ఇంకా కిందకి వచ్చేసాం.
అదేంటి అప్పుడు నేను పైన బట్టి కూర్చొని చూస్తున్నాను, అప్పుడు ఎండ రాలేదు, ఇప్పుడు ఎండ వస్తుంది ఇలాగా. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు కమ్ ఆర్ విజిట్ పీక్ డిస్ట్రిక్ట్, ప్లీజ్ అవాయిడ్ ఇన్ దిస్ వెదర్. సమ్మర్లో రండి, ప్లీజ్ డూ కమ్ ఇన్ समर, बट दिस इज नॉट द राइट टाइम. हमको अच्छा लगा, हम पहली बार आए हैं. हाँ. हमको व्लॉग में आकर अच्छा लग रहा है. थैंक यू. और वेदर कैसा है? वेदर आपके सामने ही अच्छा है, बारिश होके हटी है अभी, अच्छा रोमांटिक मौसम है. आप सबसे गुजारिश है आइए, इधर आइए, आके घूमिए. आप सजेस्ट करते हो कि अभी आने के लिए? अभी अभी आना चाहिए. हाँ, 1-2 वीक में आना चाहिए इधर. अच्छा है ये माहौल इधर, क्योंकि बाद में विंटर आ जाएंगे तो फ़ायदा नहीं है. हाँ. और अच्छा है, सब कुछ अच्छा है. लेकिन लोकेशन जो है वो बहुत अच्छा है. लोकेशन तो बहुत अच्छा है. हाँ, इट्स वेरी गुड. पर कपड़े वगैरह अपने मोटे डाल के आए, अच्छे हाँ. जैकेट वगैरह. हाँ. और हाइकिंग वाले शूज़ जरूर लेके आए. नेक्स्ट टाइम वी विल टेक केयर. यस. थैंक यू. एंड आपको ये कैसे लग रहा? अभी आप तो परिंदा के साथ आए ना? अच्छा लग रहा है, अच्छा लग रहा है. जैसे ये इतने सारे हमको नए फ्रेंड मिले हैं. हाँ. आपका क्या नाम है? वर्षिता. वर्षिता, सॉरी. हाँ. तो आपसे मिला, कहीं और बंदे जिनसे हम मिले हैं. हाँ. तो देखते हैं क्या बनता है बाकी. Hello. We have just arrived from the peak point and we are waiting for our team. ये लोकेशन कौन सा है? ये लोकेशन ये यहीं पे है. पढ़ो या जूम मारो. नहीं, इसलिए डोव डेले डबडेल. हाँ, लगता है ऐसे रहा. नहीं पता नहीं, मुझे नहीं पता. अच्छा तुम्हें पता है, पूछ रही हो क्या? मुझे लगा शायद इट्स जस्ट अ प्रैंक वीडियो. नहीं, प्रैंक नहीं, डबडेल. हाँ, चलो फिर चलते हैं. సో అట్లా అందరూ పరిచయం అయ్యారు గైస్. సో అందరితో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. సో ఇది డబ్డేల్. ఇప్పుడే చెప్తున్నారు నువ్వు ఏ లాంగ్వేజ్లో వీడియో షూట్ చేస్తావు, నేను తెలుగు అని చెప్పాను. దేవర్ లైక్ హిందీలో ఇంగ్లీష్లో చెప్తే మాకు అర్థమవుతుంది కదా అని. सेट ओके आई विल ट्राई. तो फिर अब मैं ट्राई करूँगी हिंदी में बात करने के लिए. तो अभी हम यहाँ से चल पड़े हैं दूसरे लोकेशन, उसका नाम भी मुझे याद नहीं है. तो फिर जब वहाँ पे जाएंगे फिर वीडियो वहाँ पे कंटिन्यू करूँगी. अंटिल देन बाय बाय. గైస్ మేము మళ్ళీ వచ్చేసాం. నేను ఒక మంచి పవర్ న్యాప్ వేసాను. సో ఇప్పుడు అక్కడ నుంచి నార్మల్గా సిటీ సెంటర్కి వచ్చామనుకోండి, అంటే ఇది డర్బీ షైర్లో ఉంటుంది. సో మేము డర్బీకి వచ్చాము ఫుడ్ కోసం అని చెప్పేసి ఆపారు. లేదు పడుకుంటాను అంటే లేదు మీరు మళ్ళీ ఇక్కడికి రారు కదా అని చెప్పేసి అన్నాక ఇంకా దిగేసాం. సో దిగుతుంది ప్రస్తుతానికి. లూటన్ కంటే చాలా చలి ఎక్కడున్నా లూటన్లలో ఇక్కడున్నా చూడండి. అసలు ఎంత బ్రైట్గా ఉంది, అసలు ఎంత బ్రైట్గా లేదు అక్కడ. We came to eat something. We are not feeling hungry but we need to eat. So we came to McD. I will take fries because I am vegetarian. బర్గర్ తీసుకుంటుంది. నాకు ఇక్కడ బర్గర్ తిందామన్నా కూడా నచ్చదు, నాకు ఓన్లీ ఇండియాలోనే నచ్చుతుంది. అలాగే చాలా అలసిపోయి ఉన్నాను నేను, నిద్ర వస్తుంది. బట్ వాళ్ళు నన్ను లేపి మరీ బయటకు వెళ్ళమని చెప్పారు, దానివల్ల బయటకు రావాల్సి వచ్చింది. ఆకలిస్తుంది, తినాలి. ఇలా నా టంగ్ మొత్తం వచ్చేసినాయి సడన్గా, చల్లటి వాటర్ దానివల్ల. నైట్ లైఫ్, నైట్ అంటే నైట్ ఏం అవ్వలేదు, టైం 5 అవుతుంది, ఎగ్జాక్ట్ 5 అవుతుంది. 5కి ఇలా మొత్తం చీకటి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్రిస్మస్ కదా, సో క్రిస్మస్ కోసం లైటింగ్స్ పెడతారు అనుకుంటా. పైన లైట్స్ ఉన్నాయి. అదే మా బస్, మా కోసం బస్ వెయిట్ చేస్తుంది.
Bye, bye, bye. Bye, bye. Thank you. बाय बाय, थैंक यू, हमें बहुत अच्छा लगा, मजा आया? मस्त मजा आया। हाँ, नेक्स्ट टाइम जरूर आएंगे, लेकिन बात को नहीं आएंगे क्योंकि हम देख चुके हैं, फिर उसके बाद आएंगे पक्का। बाय बाय, थैंक यू। नेक्स्ट टाइम लीड करेंगे हम। बाय बाय बाय। क्या नाम है राधिका? नहीं, वर्षिता। बाय 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 बाय, థ్యాంక్ యూ। సో గైస్ ఇంక ఇక్కడతో మా ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాము. సో సూపర్ ఫన్, సూపర్గా ఎంజాయ్ చేసాము. వాళ్ళందరూ మంచిగా కనెక్ట్ అయ్యారు. అంటే కొంచెం సేపే కదా మేము ఉంది, బట్ ఆ కొంచెం సేపట్లో కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. చాలా డ్యాన్సెస్ కూడా చేసాం, బట్ అవన్నీ రెస్ట్రిక్టెడ్ అన్నమాట. సో రికార్డ్ చేయకూడదు అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాం, బికాస్ అందరికీ నచ్చదు కదా. సో లైక్ మోస్ట్ ఆఫ్ ది ఉమెనే ఉన్నాం అందరం, సో అందుకే వీడియోస్ తీయలేదు. బట్ చాలా చాలా ఎంజాయ్ చేసాం గైస్. అండ్ నువ్వు సజెస్ట్ చేస్తావా పరిందే ఇంకొకరికి ఎవరికైనా? లైక్ వాట్ ఇస్ ద రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్? అంటే ఇప్పుడు వేరే ప్లేసెస్కి కాదు కాదు, అంటే తను ఏం చెప్పాలనుకుంటుందంటే, ఇఫ్ మన దగ్గర ఓన్ ట్రాన్స్పోర్టేషన్ లేదు అంటే, మేము మార్నింగ్ చెప్పాము కదా, సో అలా లేదు అనుకుంటే ఈ గ్రూప్స్లో ఇది అంటే బాగుంది, సేఫ్టీ ప్రయారిటీ. అండ్ ఆల్సో మనం ఇప్పుడు ఫన్ ఓకే, ఫుడ్ ఓకే, అంటే వచ్చిన స్ట్రేంజర్స్ అందరం స్ట్రేంజర్సే కాబట్టి ఆబ్వియస్లీ ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటారు. సో అదంతా బాగుంది. అంటే రెగ్యులేషన్స్ అవన్నీ పెట్టారు, లైక్ ఒక ఫామ్ ఫిల్అప్ చేయించారు. సో ఇఫ్ మనం ఏమైనా మిస్బిహేవింగ్ అవన్నీ జరగకుండా ఇఫ్ అలా మనం ఏమైనా బిహేవ్ చేస్తే డైరెక్ట్ చెప్పేశారు, అక్కడే మిమ్మల్ని వదిలేసి వచ్చేస్తాము. సో రిటర్న్లో మీ దారి మీరు చూసుకోండి అన్నట్టుగా చెప్పారు. సో విచ్ ఇస్ వెరీ వ్యాలిడ్ పాయింట్. వాళ్ళ ఈవెంట్స్, ఫ్యూచర్ ఈవెంట్స్ లో కూడా బ్యాన్ చేసేస్తారు. అలా అంటే ఎవరైనా మిస్బిహేవ్ చేస్తారు, లేదంటే ఇంకేమన్నా యాక్టివిటీస్ చేస్తే, సో దే విల్ బి బ్యాన్ ఫర్ ఎవర్ అనమాట. మాకైతే లైక్ చాలా మంచిగా అనిపించింది. సో వీ విల్ సజెస్ట్ ఎవ్రీ వన్. అండ్ ఇంకొకటి, ఇఫ్ అంటే మీరు ఈ వీడియో తెలుగు వాళ్ళు చూస్తే, లైక్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్ చూస్తే, నాకు అందరు కామెంట్స్లో చెప్పండి, సో దట్ నెక్స్ట్ ట్రిప్ మనం అందరం కలిసి వెళ్దాము. మేము ఇప్పుడు ఓన్లీ అంటే లైక్ సౌత్ అంటే ఇండియన్లో మేము ఇద్దరమే ఉన్నాము, అండ్ సౌత్ పార్ట్లో. సో మాకు అంటే మ్యాక్సిమం అన్ని బాలీవుడ్ సాంగ్సే ఉన్నాయి, వైబ్ అయ్యాము. బట్ కొంచెం మనోళ్ళు ఉంటే ఆ ఫోక్, ఆ మాస్ తగిలితే బాగుండేది, బట్ అలా ఎవరు లేరు. సో ఇఫ్ నెక్స్ట్ నెక్స్ట్ 30th బాత్ ఉంది, బాత్ అండ్ బిస్టర్ విలేజ్. సో మేము దానికి అటెండ్ అవ్వట్లేదు. ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఉంటే సో మనం అందరం కలిసి వెళ్దాం, సో దట్ మేము అందరికీ ఫన్ ఉంటుంది, మనం అందరం ఎంజాయ్ చేయగలుగుతాము. సో లుకింగ్ ఫార్వర్డ్ గైస్, అంతే. If you like this video, please do like, share and subscribe to our channel. See ya. Bye bye. Malli kaluddam. Parinda, you are the best. Bye.